నేను చెప్పే వాక్యం ఏంటంటే మీకు ఈరోజు విచారము మరియు ఆనందం యొక్క చక్రంలో మనం ఉన్నాం. ఆ చక్రాన్ని తిప్పుతున్నాం దేవుడికి స్తోత్రం కలుగునుగాక. గుర్తుపెట్టుకోండి, మీకు ఇక్కడ ఈరోజు రెండు వచనాల్లో ఉన్న మాటలు నేను చెప్దామని ఆశపడుచు ఉన్నాను. యాత్రా కీర్తనలో ఈ కీర్తనాకారుడు ఆయన వెళ్ళిపోతూ ఆయన ధ్యానించుకుంటూ ఉన్నాడు. ఏంటంటే, ప్రభువా, నా జీవితం ఎత్తు పల్లాలు కాదు, నా జీవితం ఎగుడు దిగుడు కాదు, నా జీవితం చక్రంలా తిరుగుతూ ఉంది. ఆ చక్రం ఏంటంటే విచారం అనే చక్రము, ఆనందం అనే ఆ చక్రంలో విచారము ఆనందమై మిళితమై ఉన్నాయి. మన జీవితాల్లో కూడా అలాగే ఉంటాయి. విచారం వస్తుంది, దాని వెనక ఆశీర్వాదము దాగి ఉంటుంది. అత్తగారిని కోల్పోయారు, అన్న నాకు చేశారు. అప్పుడు అత్తగారిని కోల్పోయారు అనే బాధ ఇంకా లోపల ఉండగానే మళ్ళా ఏమిచ్చాడు బాబుకి? కుమారుని ఇచ్చాడు. దేవుడు కుమారుని ఇచ్చాడు. అన్న అంటే ఇది మన జీవితాల్లో కూడా ఏ విధంగా ఉండాలో 126వ కీర్తనలో 5-6 వచనాలే నేను చెప్పేది. చూడండి, ఆయన అన్నాడు, కన్నీళ్లు విడిచుచు విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు. చాలండి, అవి 2 మాటలు కానీ చెప్తాను. కన్నీళ్ళు అనే సిస్టమ్ నీ దగ్గరుండి దేవుడికి విత్తనాలు అనేది వేస్తే అది ఎలా ఉంటుందో చూద్దాం. కన్నీళ్ళు అంటే ఏంటి? కన్నీళ్ళు ఎప్పుడు వస్తాయి? బాధ వచ్చినప్పుడు వస్తాయా? ఆనందం వచ్చినప్పుడు కూడా వస్తాయి. కన్నీళ్ళు మన ఎమోషన్స్ను చెప్పే ఆయుధాలు, యేసుక్రీస్తు వారు కన్నీళ్లు విడుచు ఉన్న వారిని చూసి ఏమంటాడో తెలుసా? నీ కన్నీరు, నీ బాష్ప బిందువుని నేను తుడిచివేస్తాను అంటాడు. అమ్మా, ఇప్పుడు వరకు కార్చిన కన్నీరు చాలు, ఆ చిన్నదే చచ్చిపోలేదు, ఏమైంది? పడుకొని ఉందంతే. ఆ చిన్నది చచ్చిపోలా. ఇప్పుడు కూడా దేవుడు కన్నీళ్ళు అనే ఆత్మీయ కోణంలో విత్తనాలు వేసే కృపను మనకి ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అవే చుట్టూ అవి లేవు, ఇవి లేవు, ఇది లేదు, అది లేదు, అది నాకు రావట్లేదు అనుకునే ఆలోచనలు కాదు. నీ భక్తి ఎలా ఉండాలంటే, నేను కన్నీరు కార్చి ప్రార్థిస్తే నాకు వచ్చే ఆశీర్వాదాలే చాలా డిఫరెంట్గా ఉంటాయి. నా దేవుడు ఆశీర్వాదం నాకు ఇస్తాడు. అందుకే కన్నీళ్లు విడిచుచు విత్తువారు. ఏ కన్నీళ్ళట? కన్నీళ్ళు 2 రకాలు ఉంటాయి. మళ్ళా భక్తితో వచ్చే కన్నీళ్ళు వేరు, పాపం చేసినప్పుడు వచ్చే కన్నీళ్ళు వేరు, 2 ఉంటాయి. మళ్ళా ఇక్కడ మీరు చాలా దూరం ఆలోచించమాకండి. పాపం చేసినప్పుడు ఎందుకు చేశాను రా బాబు ఈ పాపం అనే కన్నీళ్ళు వేరు. భక్తి చేసేటప్పుడు ప్రభువా, నా యొక్క బాధలు, కష్టాలు, కన్నీళ్లు నువ్వు చూడవా అనే కన్నీళ్ళు 2 రకాలు. అందుకే 119వ కీర్తన 136లో ఒక పేజీ వెనక్కి తిప్పండి, ఉంటుంది 136. ఆయన అంటాడు, జనులు నీ ధర్మశాస్త్రం అనుసరించకపోయినందుకు నా కన్నీరు ఏరులై పారుతూ ఉన్నదే. ఆ పాపం అంటే అదే పాపం. దేవుడు వాక్యాన్ని అనుసరించకపోతే ప్రతి జనులు ఎలా పడిపోతారో? పాపంలో పడిపోతారు. ఆ కన్నీరు ఎలా పారుతుందట? ఏరులై పారుతుందట. ఆ కన్నీళ్ళలో విడిచే విత్తనాలు నీకు ఎప్పటికీ, ఇప్పుడు ప్రవహిస్తున్న దాంట్లో విత్తనాలు ఎత్తు ఉంటాయా? ఏమైతే ఎక్కడో మొలుస్తాయి, వెళ్ళి ఎక్కడో కాళ్ళలో విత్తనాలు వేయని ఉంటాయేమో. వేస్తారా? వేయరు. బస్తా ఒడ్లు పట్టుకొచ్చి కాళ్ళు వేస్తారు. ఇంకో ఫుల్గా ఉన్నప్పుడు రేపుడికి వచ్చే దూరి ఎక్కడ వస్తుంది? కింద ఎక్కడో వస్తుంది. అదే ధర్మశాస్త్రం అనుసరించకపోతే, అంటే వాక్యం అనే విధానాలను అనుసరించకపోతే ప్రవాహములా ఏమొస్తుందట? కన్నీరు వస్తుందట అన్న చెప్పారు. ఇందాక చెబితే ఏమన్నారు? వాక్యాన్ని ప్రతిరోజు చదివి ధ్యానించాలి. హల్లెలూయా. ఆ క్రియలు ఉండాలి. సంఘాల్లో కానీ ఇక్కడ కానీ ఎక్కడైనా చెప్పే మాట అదే. నేను అందుకే చెప్తున్నాను, నీ కన్నీళ్లతో విత్తనాలు నువ్వు విత్తుతూ ఉన్నదే, అది నీ పాప స్వభావంతో విత్తుతున్నావా? అది నీ రక్షణ భాగ్యం కొరకు విత్తుతున్నావా? రోజు తమ్ముడు చెప్తూ చుక్క రాలేదు, కానీ కన్నీళ్ళని చాలా
ఒకటి తెలుసా, ఏడుపును ఆపుకోవడం చాలా కష్టం. చెబుతున్నప్పుడు వాటర్ పడలేదు చూసారా, చూడరు మీరు ఆ మాటలే. అమ్మో ఎంత బాధ వచ్చేసిందో, ఎంత కష్టం వచ్చేసిందో బాబుకి. మనిషి మాట్లాడుతున్నప్పుడట ఆ మాట యొక్క విలువతో పాటు అతని ఎమోషన్స్ కూడా చూడాలట. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అవి చూస్తేనే చాలా గొప్పగా ఉంటుందంట. ఎలా చెప్తున్నానంటే ఈ మాట నేను బైబిల్ నుంచి చెప్తున్నాను, బయట నుంచి కాదు, బైబిల్ నుంచి. ఏమంటాడో తెలుసా, ధోనిలో కూర్చుని తెడ్డేస్తుంటే ఇలా చూసాడట. ఎవరు? పేతురు. లోపలికి వెళ్ళవా, లోపలికి వెళ్ళవా, ఇంకా లోపలికి వెళ్ళి నువ్వు ఎప్పుడు వలేస్తావో అలాగేస్తావో అలాగే అనడా. అనేసాక వల లాగుతున్నప్పుడు ఈ బరువుని, అంటే ఈ ఎమోషనల్లో ఈ వెయిట్ని లాగలేక ఎవరిని పిలిచాడు? బైబిల్ చాలా జాగ్రత్తగా మనం చదివితే ఆయనకి అర్థమవుతుంది. అంటే పరకాయ ప్రవేశం అంటారు తెలుసా. పరకాయ ప్రవేశం అంటే ఏంటి? క్యారెక్టర్ను ఓన్ చేసుకోవడం. ఇప్పుడు ఇంగ్లీష్లో చెప్తాను. క్యారెక్టర్ను ఓన్ చేసుకోవడం అంటే తెలుసా? తెలుస్తాయి మీకు. బత్షెబా కోసం చదివితే బత్షెబా హృదయం నీలో ఉందేమో అని చెప్పి భయంతో చదవాలి. సంసోనులా ఒకవేళ ఆ వాక్యం నువ్వు చదువుతున్నప్పుడు అయ్యి బాబాయ్ నేను సంసోన్ అయిపోతానేమో అని చదివితే నీకు ఆయన గొప్ప పాఠాలు నేర్పిస్తాడో. ఈ లోకంలో ఉన్న ప్రతి విషయాన్ని నువ్వు ఓన్ చేసుకుందాం అనుకుంటావు, నువ్వు కావాలనుకుంటావు, దగ్గరికి తీసుకోవాలనుకుంటావు, అలా నేను ఉండాలనుకుంటావు. కానీ వాక్యం అనే విధానాల్లో మాత్రం నీ దగ్గరికి తీసుకోలేను అనే మనసు నీకుంటే ఈ మాటలు నీతోనే మాట్లాడుతున్నాయి. తీసుకో ఆయన అంటున్నాడు, కన్నీళ్లు విడిచుచు విత్తువారు. తర్వాత మాట్లాడదాం. తర్వాత అసలు నువ్వు కన్నీళ్లు విడిచు విత్తే విత్తనాలు నీ దగ్గర ఉన్నాయా? అలా విత్తనాలు అంటే ఏంటి? విత్తనాలు ప్రార్థనతో ప్రాధేయపడే మాటలు, దేవుడికి స్తోత్రం ఉండాలి నీ దగ్గర. చాలామంది ప్రార్థన చేస్తారు, కన్నీళ్ళు వచ్చేస్తాయి, అన్నీ బాగుంటాయి, ప్రార్థన గది ఉంటుంది, మోకాళ్ళు వేస్తారు, గట్టి గట్టిగా అరుస్తారు, వాళ్ళ దగ్గర ఏముండవు? విత్తనాలు ఉండవు. ఏ విత్తనాలు? మాటలు ఉండాలా. నువ్వు నాకు మైక్ ఇచ్చారు కదా, ఇప్పుడు నాకు మైక్ ఇచ్చారు అన్న, ఇలా ఒక అన్న టైం చెప్పుడు, ఆ టైం వరకు ఇలా పట్టుకుని ఉన్నాను అనుకోండి, మీరు ఏం చేస్తారు? అదే వినోద్ అంటే కొద్ది అభిమానం ఉంది కాబట్టి కాసేపు చూస్తారు, కాసేపు అయిపోయిన తర్వాత రా వెళ్ళిపోతాం అని పిల్లలు లాక్కి వెళ్ళిపోతారు, పెద్దోళ్ళు అయిపోతారు. ఏంటి అలా సైలెంట్గా ఉండిపోయినా? నీ ప్రార్థనలు చాలా ఎలా ఉన్నాయంటే ఇలాగ ఉన్నాయి. నీ కన్నీళ్ళు ఉన్నాయి, నీకు బలంగా ప్రార్థన చేయాలని ఆశ ఉంది, మోకాళ్ళు వేయాలని ఆశ ఉంది, అన్నీ చేస్తున్నావు, కానీ నీ దగ్గర ఏమి లేవట? విత్తనాలు ఉండాలి. ఆ విత్తనాలు నీలో ఉంటే అప్పుడు నేను చెప్పే మాట వస్తుంది నీకు. అప్పుడు మాటలు నువ్వు సాయంత్రం అవుతుందంటే నేను దేవుడితో ఏం మాట్లాడాలి, దేవుడి క్రియలతో ఏమి దేవుడిని అడగాలి, ఏ క్రియలతో దేవుడిని అడిగితే దేవుడు నాతో మాట్లాడతాడో అనే కోరిక, అనే తృష్ణ నీలో ఉంటే అప్పుడు అన్నాడు, నీ ఆలోచన చొప్పున జరుగునుగాక అంటాడు ఆయన. నువ్వు ఆలోచించింది ప్రతిదీ నీకు అనుకూలంగా దేవుడిచ్చునుగాక అంటాడు. ఆమేన్. ఆ క్రియలు మనలో ఉండాలి. అందుకే 1 కొరింథీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయం 15వ అధ్యాయంలో 1 కొరింథీయులకు 15వ అధ్యాయము 58వ వచనం, కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థం కాదని తెలిసి, అంటే ఎరిగి, స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులై ఉండండి. ఎంత క్లియర్గా చెప్తున్నాడు చూడండి. ఏ కన్నీరుతో అయితే నువ్వు మాటలు దేవుడికి చెప్తున్నావో అది ఎప్పటికీ ఏం కాదట, అస్సలు వ్యర్థం కాదు. అసలు చూడండి, తల్లి కూర వండుద్ది పిల్లలకి కదా. ఇప్పుడు స్కూల్కి వెళ్తున్నప్పుడు మా వైఫ్ కూడా కూర వండుద్ది అనమాట. వాళ్ళిద్దరు బాక్సులో పెట్టద్ది, మిగిలింది ఉంటుంది, వెళ్ళిపోయినట్టు నాకు పెడుతుంది. అర్థం కాదా? దేవుడి సన్నిధిలో దేవుడి క్రియల చొప్పున ప్రార్థనాపూర్వకంగా మాట్లాడిన మాటలు ఎప్పుడూ వ్యర్థం కాదు. నిన్ను నడిపించడానికి, నిన్ను గొప్ప చేయడానికి, నిన్ను గొప్పగా ఉంచడానికి, కన్నీళ్లతో నువ్వు విత్తే విత్తనాలు ఎప్పుడూ
వ్యర్థం కావు. అవి సంతోషప అనే పంట తర్వాత విషయం. నువ్వు విత్తడం నేర్చుకో, విత్తనాలు నువ్వు సమకూర్చుకో. యూ హ్యావ్ టు ప్రొక్యూర్ ద సీడ్స్ ఫర్ ద ప్లాంటేషన్. నువ్వు ఏదైతే విత్తనాలు నీ దగ్గరికి తీసుకుంటావో ఆ విత్తనాలు ఏ విధంగా ఉండాలంటే నీకు ఆశ కలిగి ఉండాలా, ఆకలి ఉండాలా, దప్పిక ఉండాలా. ఎవరంటే దేవుడు. అంటే నేను దేవుడితో ఇది మాట్లాడాలా. చదువులోనా తీసుకో విత్తనాలు, కుటుంబానిగా తీసుకో విత్తనాలు. పాపి చెప్పాడు, మా తల్లిని దేవుడు కాపాడాడు. ఆ విత్తనాలు అలా సమకూర్చుకున్నాడు. ఆయన సమకూర్చుకున్నాడు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి ప్రభు అని విత్తనాలు సమకూర్చుకున్నాడు. సమకూర్చుకునే కృప దేవుడికి ఇచ్చునుగాక. అందుకే అంటాడు, ఏమంటాడు చూడండి అక్కడ ఏమంటాడే, వ్యర్థం కాదని ఎరిగి స్థిరులను కదలని వారు. రెండు మాటలు. స్థిరత్వం అంటే మనిషి, కదలని వారు అంటే మనసు. రెండు ఉంటాయి. స్థిరత్వం నీలో ఉండాలా, నీ మనసుకు కదల్చబడే శక్తి స్టాండ్ ఫిమ్గా ఉండాలా. మీద ఏది పడిపోతున్నా, మనల్ని ఏది ఎదుర్కొంటున్నా, మన చుట్టూ ఏదొచ్చి మనల్ని కబలించేస్తున్నా, నిలబడే తత్వం నీలో ఉంటే దేవుడు నిలబెట్టి పడేస్తాడు. దేవుడికి స్తోత్రం. నిలబెడతాడు ఆయన. నిలబడే తత్వం నీలో ఉండాలా. చిన్న బాధ వస్తే, చిన్న ఇబ్బంది వస్తే, చిన్న కష్టం వస్తే నువ్వేం చేస్తావు తెలుసా? వెంటనే 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 పడిపోతావు. ఆ పడిపోయే శక్తికి ఎప్పుడు బానిసలు కావద్దు. అందుకే ప్రభు కార్యాభివృద్ధి ఉంది ఎప్పటికీ ఏమై ఉండమంటున్నాడు? ఎప్పుడు డిజైర్, కోరిక ఉండాలి. ప్రభు అంటే మనకేంటి? నేను అడిగింది ప్రతిదీ దేవుడు చేస్తాడు, చెయ్యగలడు. అందుకే కన్నీళ్ళుతో నువ్వు ఏదైతే విత్తనం వేస్తావో ఆ విత్తనాలు నువ్వేం చేసుకోమన్నాను? మొట్టమొదటిగా ప్రొక్యూర్ చేసుకో, సమకూర్చుకో. దేవుడితో నేనేం మాట్లాడాలి, దేవుడితో ఎలా మాట్లాడాలి, దేవుడికి అవండి. ఫోన్లో నువ్వు ఒక్కదానివి మాట్లాడితే సీక్రెట్ అనుకుంటున్నావు. నీకు తెలుసా? నువ్వు మాట్లాడే ప్రతి మాట ఓ డేటాబేస్లో రికార్డ్ అయ్యిద్ది. ఓ టవర్ ఉంటుంది. నువ్వు ఇక్కడ నుంచి బాబీకి నేను ఫోన్ చేస్తే, లేకపోతే సునీల్ అన్నకి నేను ఫోన్ చేస్తే ఇక్కడ నుంచి అక్కడ సిగ్నల్ వెళ్దాం. తెలుసా మీకు? ఇక్కడ నుంచి లోకల్ టవర్కి వెళ్ళి, లోకల్ టవర్ నుంచి డేటాబేస్కి వెళ్ళి, డేటాబేస్ నుంచి మళ్ళీ లోకల్ టవర్కి వచ్చి, లోకల్ టవర్ నుంచి ఈయనకి వస్తుంది. ఈ సిగ్నలింగ్ క్యాప్చరింగ్ అంతా ఒక ఎత్తు అయితే, నేను ఈయనతో ఏం మాట్లాడున్నానని ఒక ఇంటెలిజెన్స్ అనేది వింటూ ఉంటుంది. అర్థమైందని చెప్పింది మీకు. అదే డేటాబేస్ దేవుడి దగ్గర ఉంది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అందుకే నీ విత్తనాలు సరిగా ప్రొక్యూర్ చేసుకునే కృపా భాగ్యం దేవుడు నీకు ఇచ్చునుగాక. రెండోది అక్కడ అంటాడు ఏమని? సంతోషగానముతో. నీ పంట ఎప్పుడు సంతోషమే. విత్తనాలు బాగున్నాయి అనుకోండి, పంట ఎలా ఉంటుందట? సంతోషమే. లేట్ అవుద్దేమో కానీ పంట మాత్రం సంతోషంగానే ఉంటుంది. హల్లెలూయా. లేట్ అవుతుంది అంతే. దేవుడు లేటు నీ కొరకు చేస్తాడు ఆయన. ఎందుకంటే శ్రేష్టమైనది ఎప్పుడూ లేట్ అవుతూనే ఉంటుంది. దేవుడికి స్తోత్రం. శ్రేష్టంగా కావాలనుకోండి ఎప్పుడూ లేట్గానే ఉంటుంది. ఎప్పుడు గొప్పగా ఏముండదు నీకు. అందుకే యెషయా ప్రవక్త అంటాడు 35వ అధ్యాయము 10వ వచనం, యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సియోనుకు వచ్చుదరు. వారి తల మీద నిత్యానందముండును. వారు ఆనంద సంతోషములు గలవారే వచ్చుదరు. దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును. హల్లెలూయా. నువ్వు ఏ విత్తనాలు చేత్తో పట్టుకుని కన్నీళ్లు కార్చావో, సియోనుకు నుంచి నువ్వు మరలా తిరిగి వచ్చినప్పుడు ఆ దుఃఖము, ఆ నిట్టూర్పు ఏమైతేట? ఎగిరిపోతాయట. దేవుడికి స్తోత్రం. ఎగిరిపోయే కృప వల్ల ప్రభు అని అడగాల. ఈ కన్నీళ్లు ఎగిరిపోయే కృపని, ఈ కష్టాలు ఎగిరిపోయే కృపని, ఈ బాధలు, ఇబ్బందులు యేసు క్రీస్తు నామములో ఎగిరిపోబడునుగాక అనే శక్తి నీలో ఉంటే, నీకు ఆ క్రియలు, ఆ విత్తనాలు ఉన్నప్పుడే ఉంటే దేవుడు సంతోషగానం అని ఏమెత్తాడు? పంటనిస్తాడు. సంతోషగానం అంటే ఓ చప్పట్లు కొట్టేసి ఆనందపడడం కాదండి. కుటుంబంలో సంతోషం, వ్యక్తిగత జీవితంలో సంతోషం, బిడ్డలో చదువుల్లో సంతోషం, కుటుంబ ఆరోగ్య క్రియలో సంతోషం, ఇంటికే వెలుగుకరమైన సంతోషాన్ని ఎవరిస్తారో? దేవుడు ఇస్తాడు. ఖచ్చితంగా ఇస్తాడు. గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా. ఇక్కడ ఓ మాట ఉంటుంది చూడండి, వారి తల మీద ఏముంటుందట? నిత్యానందం ఏంటి? ఎల్లప్పుడూ ఏమి చేస్తున్నా, ఎలా ఉన్నా ఆనందంగా ఉండడమే. పని ఉన్నా, ప్రయత్నాలున్నా, బాధలున్నా, కష్టాలున్నా, కన్నీళ్ళున్నా ఎప్పుడు ఉంటుంది నిత్యానందం అంటే చెప్పనా? ఒక కొడుకుని తండ్రి స్కూల్కి తీసుకెళ్తాడు. బండి ఎక్కించుకున్నప్పుడు బాగుంటాడు, స్కూల్కి తీసుకెళ్ళే వరకు బాగుంటాడు.
స్కూల్కి తీసుకెళ్ళి లోపలికి తీసుకెళ్ళాక తండ్రి ఏం చెప్తాడు, రే నువ్వు వచ్చే వరకు ఇక్కడే ఉంటావు కదా, ఇక్కడే నువ్వు ఉంటావు కదా, ఇక్కడే ఉంటా. ఈ ఆనందం లోపల పోతాడు. సాయంత్రం వస్తువులకు తండ్రి మళ్ళీ అక్కడే ఉన్నాడు అనుకోండి, బారంగెళ్ళిన కొడుకు ఎలా పరిగెట్టుకు వస్తాడో అదే చెప్తున్నాడు ఆయన. అదే చెప్తున్నాడు. మా డాడీ అడిగి తెలియని విషయం ఏంటంటే దింపేసి వచ్చేసాడు. కానీ వాడు ఏమనుకుంటున్నాడంటే మా డాడీ పొద్దున్నుంచి నా దగ్గరే నా కోసమే ఉన్నాడు అని బ్యాగ్ తగిలించుకుని అటు ఇటు తల ఊపుకుంటూ పరిగెట్టుకుని వస్తాడు నీ దగ్గరికి. అది నిత్యానందం అంటే. అదే ద ఆల్వేస్ స్టెబిలైజ్డ్ హ్యాపీనెస్ దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఎప్పుడు ఇస్తాడట? నువ్వు కన్నీళ్లతో విత్తే కృప దేవుడు. అందుకే ప్రార్థనా క్రియలో ఎప్పుడు కన్నీళ్లతోనే విత్తాలి. దేవుడికి స్తోత్రం. ఖచ్చితంగా ఎలాంటి పరిస్థితులు ఉన్నానండి, దేవుడు కన్నీళ్లతో చెప్పే మాటలను స్పష్టంగా వింటాడు. ఆయన క్రియలను అద్భుతంగా చేస్తాడు. హల్లెలూయా. ఆ క్రియలు, ఆ కాపుదల దేవుడు మీ అందరికీ శక్తివంతంగా ఇచ్చునుగాక. యోహాను సువార్తలో 16వ అధ్యాయం తీస్తారు ఒకసారి. 16వ అధ్యాయము 20వ వచనం నుంచి ఒకసారి చదవండి. 20 నుంచి. మీరు ఏడ్చి ప్రాలాపింతురు గాని లోకము సంతోషించును, మీరు దుఃఖింతురు గాని మీ దుఃఖము సంతోషమగునని మీతో చెప్పుచున్నాను. స్త్రీ ఇక్కడ చాలా బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాడు. బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. చూడండి, స్త్రీ ప్రసవించినప్పుడు ఆమె గడియ వచ్చును కనుక ఆమె వేదన పడును. అయితే శిశువు పుట్టగానే లోకమందు నరుడొకడు పుట్టెను. సంతోషము చేత ఆమె ఆ వేదన మరి జ్ఞాపకం చేసుకున్నదు. అటువలే మీరును ఇప్పుడు దుఃఖపడుచున్నారు కానీ మిమ్మల్ని మరలా చూచెదను, అప్పుడు మీ హృదయము సంతోషించును, మీ సంతోషము ఎవడు మీ యొద్ద నుండి తీసివేయడో. ఎలాగా? విత్తనాలు వేసినప్పుడు ఏ కన్నీళ్లతో దేవుడిని అడుగుతున్నావో, నీకు సంతోషగానం చేస్తున్నప్పుడు నీకు వచ్చే సంతోషం నీలోంచి ఎవడో తీయలేడట. నువ్వు ఆర్టిఫిషియల్ సంతోషాన్ని కొనుక్కు తెచ్చుకుంటున్నావు. చుట్టాలు అందరూ వస్తే సంతోషం, నీకు ఫ్రెండ్స్ మాట్లాడితే సంతోషం, ఫ్రెండ్స్తో కాసేపు బీచ్కి వెళ్తే సంతోషం, అందరితోనే సరదాగా ఉంటే సంతోషం. మనిషి అందరిలో ఉన్నప్పుడు, అందరితో ఉన్నప్పుడు మనిషి కాదండి. ఒంటరిగా ఉన్నప్పుడు ఆ మనిషి ఏంటో వాడికి తెలుస్తుంది. అందుకే వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును అన్నాడు దేవుడు. ఎందుకో తెలుసా? నువ్వు ఒంటరి అనుకుంటున్నావేమో, నీ వెనక నేను 1000 మంది నుంచి చూడో నీ వెనక నేను ఐ విల్ బిల్డ్ యూ విత్ 1000 పర్సన్స్ బిహైండ్ యూ అంటాడు ఆయన. ఏమన్నా తెలుసా? నేను 1000 మందిగా కన్స్ట్రక్ట్ చేశాను. అందుకే ప్రతి మనిషి ప్రతి మనిషి దుఃఖించినప్పుడు, బాధపడినప్పుడు అండి లోకం చాలా సంతోషిస్తుంది తెలుసా. మన దగ్గరికి వచ్చి లోకం అంటే ఎవరు? వాళ్ళ మనుషులే నీ దగ్గరికి వచ్చారు. అయ్యో అలా జరిగిందా, నీకే ఇన్ని కష్టాలా, అమ్మ బాబోయ్ ఎలా తట్టుకుంటున్నావు అని రోడ్డు దాటగానే తెగ తిప్పేసుకునేది కదా, తెగ తిప్పేసుకునేది, భూమి మీద నిలబడిదేంటి అనే మాటలు నీకు కూడా వచ్చి ఉంటాయి చాలాసార్లు. ఒకవేళ అలే మాటలు నువ్వు కూడా ఉంటావు, నీకే చెప్తున్నాడు ఆయన. నీకే చెప్తున్నాడు. నువ్వు ఏడ్చినప్పుడు, నువ్వు ప్రాలాపించినప్పుడు, నువ్వు దుఃఖించినప్పుడు ఈ లోకము నిన్ను చూసి సంతోషిస్తుంది. కానీ ఆ సంతోషాన్ని నేను సంతోషగానంగా చేయబోతున్నాను. ఏ లోకమైతే నిన్ను సంతోషంగా, నీ దుఃఖంలో సంతోషం చూసిందో ఆ సంతోషం నీకు గొప్పగా ఇవ్వబోతున్నాను. ఎలాగో తెలుసా? స్త్రీ ప్రసవ వేదన పడినప్పుడు ఆ దుఃఖం ఉంటుంది. ఆ బిడ్డ బయటకు వచ్చాక ఆశీర్వాదాన్ని చూసి ఆ స్త్రీ ఆ బాధని మర్చిపోయి ఆనందంగా ఉంటుంది. నేను ఆనందాన్ని ఇస్తున్నాను. తల్లితో పోల్చాడు దేవుడు. గర్భం కలిగిన వ్యక్తితో దేవుడు ఎవరిని పోల్చాడండి? మన సంతోషాన్ని పోల్చాడు. హల్లెలూయా. ఆ క్రియలు దేవుడు తప్ప ఇంకెవరు ఇవ్వలేరు. అందుకే చెప్తున్నాను. రెండో మాట ఏంటంటే, నీ పంట ఎప్పుడు సంతోషంగా ఉంటుంది. నువ్వు ఎలా విత్తితే అది. మీకు రెఫరెన్స్లతో సహా చెప్పాను, గుర్తుపెట్టుకోండి. నైట్ ప్రార్థన చేసేటప్పుడు ఖచ్చితంగా దేవుడితో నువ్వేం మాట్లాడాలని చెప్పి నువ్వు ఉద్యోగం చేస్తావు,
సాయంత్రం దేవుడిని ఇది అడగాలి అని మనసులో పెట్టుకోండి. కష్టం ఉంది, సాయంత్రం అడగాలి. ఆర్థిక ఇబ్బంది ఉంది, సాయంత్రం అడగాలి. ప్రభువుని అడగాలి అని చెప్పి సింగిల్గా వెళ్ళి మోకరించి ప్రభువా అని. విత్తనాలన్నీ ఎక్కడున్నాయి? నీ హృదయంలో ఉన్నాయి. విత్తితే ఏం కోస్తావట చెప్పాడు ఆయన. ఏమని? సంతోషగానముతో పంట కోసెదరు. ఇంకొక మాట చెప్పాడు కింద చూడండి, 6వ వచనం చదవండి. పిడికెడు విత్తనములు చేతపట్టుకుని ఏడ్చుచూ పోవు విత్తువాడు. ఆపండి చాలు. పిడికెడు విత్తనాలు, పిడికెడు ఇల్లు కడదాం అనుకుంటారు. ఇల్లు కడదాం అనుకుని అయ్యగారి దగ్గరికి వచ్చి ఏమండి ఇల్లు కడదాం అనుకుంటున్నామండి అని, డబ్బులు అస్సలే లేవండి. ఏంటిదా డబ్బులు? నీ దగ్గర ఎంత ఉంటే అంత మొదలుపెట్టు, దేవుడు పూర్తి చేయగలదు. ఆమేన్. ఆయన ఏమన్నాడు తెలుసా? బొబ్బాస్కాయ అంత విశ్వాసం అడగలే, గుమ్ముడికాయ అంత విశ్వాసం అడగలే, పెద్ద తాటికాయ అంత విశ్వాసం అడగలే, నువ్వు బెలూన్ ఊతావు కదా పెద్ద పెద్ద పారాచూట్ లాంటి విశ్వాసం అడగలే. ఏమడిగాడో తెలుసా? కంటికి కనిపించని, కింద పడిపోతే దొరకని, అసలు నువ్వు ఊహించుకోలేని ఆవగింజంత విశ్వాసం ఇమ్మని అడిగాడు ఆమె దేవుడు. ఏ విశ్వాసం అడిగాడు? ఆవగింజంత ఇస్తే నేను ఆ విశ్వాసంతో కొండ అసలు కొండకి ఆవగింజకి పోలుకుందా? కనపడదు మనకి. అది ఉండాలి మనకి. ఎప్పుడైతే ఆ ఆవగింజ అంటే విశ్వాసంతో కొండ అక్కడి నుంచి వెళ్ళిపోమంటే వెళ్ళిపోద్దట, కొండ వెళ్ళిపోద్దట. మనం అదా జ్వరం వచ్చేస్తుంది అనమాట. జ్వరం వచ్చిన వెంటనే ఫీవర్ వచ్చిందా, డెంగ్యూ ఏమో, వెంటనే మలేరియా ఏమో, అమ్మో పొరపాటుని బ్లడ్ కానీ ముక్కులోంచో చెవులోంచో ఎక్కడి నుంచో క్యాన్సర్ ఏమో, నాకు క్యాన్సరే. వేడి చేసో జలుబు చేసో, మా డాక్టర్ గారు ఉన్నారు ఇక్కడ, ఎలాగోలా అని కొద్దో గొప్ప ఏదో ఒకటి వస్తుంది. పదే ఆకలేసేసిన షుగర్ కానీ వచ్చేసింది నాకు. నువ్వు అనుకోవడం ఏంటి? ఆరోగ్యం ఇచ్చేవాడు నేనే, స్వస్థత చేయవాడును నేనే, నా బాహుబలముతో మీ ఆరోగ్యము కలగజేయవాడును నేనే అంటున్నాడు ఆయన. నేనే. పెద్ద పెద్ద దొంతర్ల కబుర్లు చెప్పే వ్యక్తిత్వంలో కూడా నేను బాగు చేస్తానని ఎవడో చెప్పలేదు తెలుసా మీకు? మీరు అది ఏదని అనుకోండి, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏదని అనుకోండి. ఎవరు చెప్పారు తెలుసా? నువ్వు నేను సేవిస్తున్న దేవుడు చెప్పాడు. హల్లెలూయా. నేనే. ఐఎమ్ ద వన్, ఐఎమ్ ఫర్ యూ, ఐఎమ్ డై ఫర్ యూ, ఐ విల్ లివ్ ఫర్ యూ, ఐ విల్ కేర్ ఫర్ యూ అన్నాడు. హల్లెలూయా. నీ కొరకు చచ్చిపోతానన్నాడు, నీ కొరకు నిలబడతానన్నాడు, నిన్ను నడిపిస్తానన్నాడు, నిన్ను గొప్ప చేస్తానన్నాడు, నువ్వు ఎక్కడ ఉంటా అక్కడ నేను ఉంటానన్నాడు. హల్లెలూయా. అందుకే పిడికిడి ఏ విత్తనాలు ఉండాలి? ముందేమన్నాడు ఆయన? కన్నీళ్లతో విత్తనాలు. రెండోది పిడికిడి. ఏ పనైనా మొదలెట్టండి మీరు. హల్లెలూయా. కానీ దేవుడిచ్చే సంపదతో మొదలెట్టండి. హల్లెలూయా. దేవుడిచ్చే క్రియలతో మొదలెట్టండి. పిడికిడి విత్తనములైనను చేత పట్టుకుని ఏడ్చుచూపో విత్తువాడు. చాలా తర్వాత మాట. ముందు పిడికిడి విత్తనాలు పట్టుకుని ఏడ్చే కృప కావాలి. ఎలాగో తెలుసా? చెప్తాను చూడండి. ఎలాగంటే, మంచిగా చదువుకున్నాడు వీడు. చదువుకుంటే చిన్న ఉద్యోగం వచ్చింది. చిన్న ఉద్యోగం, ఒక 5,000 శాలరీ అన్నమాట. ఉద్యోగం వచ్చిందని ఆనందపడక, నా చదువు అంత ఉంది, ఇది ఇచ్చావా నాకు, ఇది ఇచ్చా. ఎవరినే? దేవుణ్ణి. ఉద్యోగం తిట్టడు, ఇదా అలా కాదు. ఏమన్నా తెలుసా? నా చదువుతో సంబంధం లేదయా, నాకు ఉద్యోగంతో సంబంధం లేదు, నేను బ్రతికే స్థితిని నాకు కలగజేస్తావు. హల్లెలూయా. అది పిడికిడి విత్తనాలంటే. ఏడుస్తూ నాకు ఎప్పుడు గొప్పస్తావు, ఎప్పుడు గొప్ప చేస్తావు, నా జీవితంలో గొప్ప ఉద్యోగాన్ని, గొప్ప వ్యాపారాన్ని, గొప్ప పంటను, గొప్ప సంపదను ఎప్పుడు ఇస్తావు అని అడిగి కృప దేవుడికి ఇచ్చునుగాక. తమ్ముని కానీ కుటుంబాన్ని కానీ ఎవరికైనా, మీలో ఎవరైనా పంట వేసారనుకోండి, ఇక్కడ ఎంత అయితే పండిందంటే, ఎకరం ఎంత పండింది? చాలా తక్కువ. ఎంత చాలా తక్కువ. అంత పండినా దేవుడిచ్చిన పంటే. దేవుడికి స్తోత్రం. దాంట్లో దేవుడిని గొప్ప కృపణిస్తాడో. ఆ పిడికిడి విత్తనాలు ఏడ్చుచూ విత్తువాడు. ఏడ్చుచు మళ్ళీ ఏడడంలో ఇక్కడ 2 రకాలు ఉంటాయి. ఎలాగంటే, ఇదేనా, ఇది కాదు ప్రభువా, అందరికీ ఏమి ఇచ్చావు నాకు అనవసరం, నాకు ఇదే ఇచ్చావు, థ్యాంక్ యూ లార్డ్.
ఇదే ఇచ్చావు నాకు ఇచ్చిందే చాలా, నాకు ఇచ్చిందే చాలు, నాకు వచ్చిందే చాలు, నువ్వు సమకూర్చిందే చాలు. ఇక్కడ మీకు మాట చెప్పాల, యెషయా గ్రంథంలో 9వ అధ్యాయము తీయండి, ఒక 5 మినిట్స్లో ముగిస్తాను, కంగారు పడద్దు. 9వ అధ్యాయంలో 3వ వచనం చదవండి. నీవు జనమును విస్తరింప చేయుచున్నావు, వారి సంతోషమును వృద్ధిపరుచున్నావు. అక్కడి నుంచి కావాలి నాకు. కోత కాలమున మనుషులు సంతోషించినట్లు, దోపుడు సొమ్ము పంచుకునే వారు సంతోషించినట్లు వారిని సన్నిధిని సంతోషించుతున్నారు. లోకంలో ఉన్న వాటితో నిన్ను కంపేర్ చేసి వారి సంతోషము దోపుడు సొమ్ముతో వచ్చింది, నీ సంతోషం నేను ఇచ్చే సొమ్ముతో నీకు రాబోతుంది. దేవుడు చెప్తున్నాడు అది. అందుకే ఉద్యోగం చిన్నదా పెద్దదా అనకంటే దేవుడిచ్చింది మహిమపరుస్తాడు. వ్యాపారం చిన్నదా పెద్దదని చూడమాకండి, దేవుడిచ్చింది గొప్ప చేస్తాడు. ఎవరైనా ఏ క్రియలను చేస్తుంటే ఇదేనా 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 అని చూడమాకండి. దేవుడు ఇచ్చింది నువ్వు సమృద్ధిగా చూస్తే ఇంకొక గొప్ప కృప చెబుతాడు చివరిలో. ఇచ్చింది సమృద్ధిగా చూడాలి, ఏదైనా సరే ఇచ్చిందే సమృద్ధిగా చూసే కృప దేవుడికి ఇచ్చును గాక. ఒక్క వచనం తీసి చివరి మాటకి వెళ్దాం. గలతీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయము 8వ వచనం చూడండి. 8వ వచనం 7 చదవండి. 6వ అధ్యాయము, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడు, మనుషులు ఏమి విత్తునో ఆ పంటని కూడా ఏలనగా, చాలా ఇంపార్టెంట్ అండి, ఏలనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు క్షయమును పంట కోయను, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్యజీవమనే రెండోది చెప్తున్నాడు మనకైనా. నువ్వు ఏదైతే దేవుళ్ళో విత్తాలని ఆశపడుతున్నావో ఆ విత్తే కృప దేవుడు నీకు ఇచ్చునుగాక. ఏమండి, ఇక్కడ నేను మీకు చిన్న మాట చెప్తాను. చాలా ఏళ్ళ నుంచి ఒక ఊరిలో ఒకరికి పిల్లలు లేరట. చాలా ఏళ్ళ నుంచి అసలు గర్భమే తెరుచుకోదట. ఈ మాట నీకు చెప్తాను ఎందుకంటే నీకు అర్థం కావాలని చెప్తున్నాను. కానీ ఒక ప్రవక్త, అంటే దేవుడి సేవకుడు వెళ్ళి ప్రార్థన చేస్తే, అమ్మ నీ గర్భం తెరుస్తుందంటే భార్య దేవుడు నా గర్భం తెరుస్తున్నాడు అని నమ్మి గర్భం తెరిచిన తర్వాత చాలా దుఃఖించి దేవుడికి మహాకృప అని అంటే, భర్త కూడా డెలివరీ సమయం వచ్చిందట. వస్తువులకి ఒక గర్భం నుంచి ఒక బిడ్డ బయటకు వచ్చింది. బయట ఏమో ఈడు ఏడుస్తూ ఉన్నాడు, ఈవిడేమో ఆనందపడుతూ ఉంది. ఇక్కడ చెప్తాను రెండు కంపారిజన్లో మీకు. బయట ఏడుస్తూ ఉన్నాడు భర్త, ఇక్కడ ఈవిడ ఆనందపడుతూ ఉంది. ఆనందం ఎందుకంటే అసలే తెరుచుకోలేని గర్భాన్నే, అసలే నా గర్భాన్ని బిడ్డలు పుట్టుకున్న జనుల యొక్క నోళ్లను దేవుడు మూయించాడు. నాకు కూడా బిడ్డను ఎత్తుకునే కృపనిచ్చాడు. గొడ్రాలు అనబడే ఆ ముద్రను దేవుడు చెరిపేశాడని ఈవిడ ఆనందపడుతుంది. వచ్చిన దాన్ని బట్టి ఆయన వారసుడు పుట్టలేదు నాకు. ఏంటట వారసుడు కావాలట బాబుకి, వారసుడు. దేవుడిచ్చిన దాంట్లో తృప్తి పడే ఆవిడ ఈవిడైతే, ఈడు సెలెక్ట్ చేసుకున్న దేవుడు అవ్వాలని తృప్తి పడేవాడు. 2 మనుషుల్లో ఏ మనిషి నువ్వని అడుగుతున్నాను నేను ఈ రాత్రికాల సమయంలో. 2 మనుషులు ఉన్నారు అక్కడ. 1 బిడ్డనిచ్చారని ఆనందపడే మనిషి, 2 నేననుకునే బిడ్డ రాలేదని బాధపడే మనిషి. దేవుడు నీకు చెప్తున్నాడు ఏంటో తెలుసా, నీకు ఏది ఇచ్చినా దేవుడు కృపతోటే ఇస్తున్నాడు. హల్లెలూయా, గుర్తుపెట్టుకో. ఏది ఇచ్చినా దేవుడే. ఏది ఇచ్చినా నువ్వేమంటున్నావు తెలుసా, నేను అనుకున్నది ఇవ్వలేదు కాబట్టి అది నాకు అవసరం లేదు అని అంటాడు. నీ తల వెంట్రుకల్లో ఒక్క వెంట్రుక కూడా నేను వదిలిపెట్టను అన్నాడు. తెలిసి లెక్క పెడతాను అన్నాడు ఆయన. ఐ కౌంట్ యువర్ హెయిర్. ఎంత గొప్ప దేవుని కృప అండి. మనం భక్తిలో కూడా అదే చేస్తున్నాం. ఎలాగంటే దేవుడు ఈరోజు నాకు వాక్యం ఇస్తాడు, తీస్తావు, ఖచ్చితంగా త్రుట్టిల్లి పడిపోతావు అని ఉంటుంది. నాకు కాదు, మళ్ళీ తెస్తా. ఆ దేవుడు నీకు ఆశీర్వదించి ఇదిగో ఇనుప గడియలను ఇనుప పెట్టెలను ఓపెన్ చేసి నీకు ఇస్తున్నాను అంటాడు యేసయ్య ప్రవక్త. నాకే ఎక్కడొచ్చేస్తాయో. ఇనుప గడియలు ఓపెన్ చేస్తున్నాడు, పెద్ద పెద్ద పాములు వచ్చినాయట మొన్న. పాములు కప్పలు ఉండకపోతే ఏముంటాయి, మనం చూడబెట్టి పెట్టి 10 రోజులు అక్కడ ఉంచితే ఏముంటుంది దాంట్లో? బొద్దింకలో పాములే. కట్టలు పెడతాడు, ఎవడు పెడతాడు? దేవుడే అన్నీ ఇచ్చేవాడు. ఆమెన్.
అందుకే ఈ ఎగ్జాంపుల్ మీకు ఎందుకు చెప్పానంటే, చాలామంది అనుకుంటారు ఏమనంటారంటే, పిడికెడు విత్తనాలు అంటే దేవుడు నీకు ఇచ్చినవి నువ్వు క్షేమకరంగా మళ్ళీ ఏడుస్తూ ప్రభు నాకే ఇచ్చావు అని నువ్వు అనుకుంటే నువ్వు చివరి చెప్పే మాట నీ కొరకు. చూడండి అంటాడు ఆయన, ఏమంటాడంటే, సంతోషగానము చేయించు పనలు మోసుకొని వచ్చును. పంట వేశాడు, విత్తనం వేశాడు, పండింది. పనల మోసడం అంటే లాభం ఇవ్వడం. హల్లెలూయా. 4వ మాట, ఆనంద ధ్వనులతో పంట మోసే కృప దేవుడికి ఇచ్చును గాక. చాలా మంచి భక్తిది నేను చెప్పింది. అంటే దీని బ్యాక్గ్రౌండ్ అంతా తెలుసా నేను చెప్పింది? ప్రార్థన. హల్లెలూయా. ప్రార్థన ఎక్కువగా నువ్వు చేస్తే ఆ ప్రార్థనలో దేవుడు పనలు మోసే కృప దేవుడికి ఇవ్వబోతున్నాడు. 2 వచనాలు తీసి నేను ముగిస్తాను. యెషయా గ్రంథము 61 అధ్యాయము 3వ వచనం. చిన్న పెద్ద అని చూడమాకండి, అర్థమైందా? 3 చదువుమా, చివరిలో చదివే. సియోనులో దుఃఖించే వారికి ఉల్లాస వస్త్రములను ధరింప చేయనట్లు. చూడండి, బూడిదకు ప్రతిగా, అందరూ చదవాలా? బూడిదకు ప్రతిగా. నేను చదివిన తర్వాత చివరిది మీరు చదవండి. బూడిదకు ప్రతిగా, దుఃఖమును ప్రతిగా, భారభరితమైన ఆత్మకు ప్రతిగా వారికి ఇచ్చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. హల్లెలూయా. ఏ బూడిద అనుకుంటున్నావో నీకు పూదండ ఇవ్వబోతున్నాడు ఆయన. ఆమేన్. లేకపోతే ఏ భారభరితం అనుకుంటున్నాడో ఆయన స్తుతించే కృపను నీకు దయచేయబోతున్నాడు. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చిన్న కుమారుడు అని ఒక ఆయన ఉంటాడు. లూకాసు వార్త 15వ అధ్యాయంలో 18 నుంచి 24 వచనాల్లో ఓ వ్యక్తి ఉంటాడు. ఆ వ్యక్తి చాలా ఫీల్ అయిపోతాడు పాపం. ముందు ఫెయిల్ అయ్యి తర్వాత ఫీల్ అవుతాడు, తర్వాత మళ్ళా పాస్ అయ్యేదని వాళ్ళ తండ్రి దగ్గరికి వస్తాడు. అక్కడ భలే ఉంటాయి మాటలు. 18వ వచనం నుంచి చదవండి ఒకసారి. 15వ అధ్యాయం 18వ వచనం. నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి నేను పరలోకముకు విరోధంగా నీ ఎదుట పాపము చేసిని ఇక మీద నీ కుమారుడని పిలిపించుటకు యోగ్యుడు కాదు, నన్ను నీ కూలి వారిలో. అర్థమైందా ఏమంటున్నాడు ఆయన? ముందేమో కొడుకు లాంటి అర్హత ఇచ్చాడు దేవుడు, వదిలిపెట్టుకున్నాడు. ఇప్పుడు వెళ్ళి ఏమడుగుతున్నాడో తెలుసా? అంటే పశ్చాత్తాప హృదయంతో ఉన్న బ్రతుకులు ఈ విధంగా ఉండాలి. ఏమని? నీ కూలి వారిలో. అలాంటి ప్రార్థనా జీవితం నీకు ఉంటే దేవుడు పనలు మోసుకెళ్ళే కృప నీకు ఇస్తాడు. హల్లెలూయా. పనలు మోసుకెళ్ళడం అంటే ఏంటో తెలుసా? అత్యద్భుతమైన లాభకరమైన జీవితాన్ని దేవుడు నీకు ఇవ్వడం, మహిమకరమైన జీవితాన్ని. 24వ వచనం చదివి ముగిస్తాను. నిజండి, ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికినని చెప్పాను. అంతటా వారు సంతోషింపసాగిరి. ఎక్కడికి తిరుగుతాడు తెలుసా? అన్నం తింటాక ఎక్కడ అటు వెండి కంచాల్లో తినేవాడు బాబు. మంచి మంచి శ్రేష్టమైన ఇచ్చేవాడు వాళ్ళ నాన్న. నాది నాకు ఇచ్చేయి అని వెళ్ళిపోయి ఎక్కడ తిన్నాడు తెలుసా అన్నం? ఎక్కడ? అది పందుల దొడ్లో అన్నం తినడం కాదు, పందులు తినే పొట్టునే. అప్పుడు పశ్చాత్తాపం వచ్చింది, అప్పుడు వెండిగిని గుర్తొచ్చింది, అప్పుడు తండ్రి ప్రేమ గుర్తొచ్చింది, అప్పుడు తండ్రి ఎలా ఉంచాడో గుర్తొచ్చింది. అప్పుడు ఆయన తిరిగి వచ్చి అంటున్నాడు, వెళ్ళిపోదాం అనుకున్న సమయంలో అంటున్నాడు ఏంటో తెలుసా? తండ్రి దగ్గర కూలివాడిగా అయినా బ్రతుకుతాను. మనం దేవుడి దగ్గర పశ్చాత్తాపడిన హృదయం ఏమడగాలి తెలుసా? అయ్యా మీ దగ్గర మీ పాదదాసిగా అయినా మేము బ్రతుకుతాం. నా బ్రతుకును చూసారయ్యా, నా క్రియలను చూశారు, నా యొక్క ప్రతి బ్రతుకును మీరు చూశారు ప్రభువా. మేము పనలు మోసే కృపను మాకు దయచేయండి అని నువ్వు అడిగితే ఆ దేవుడు ఎంత ఆనందపడుతుంది. తండ్రి ఏం చేశాడు? తప్పిపోయాడు, దొరికాడు, చచ్చిపోయాడు అనుకున్నాను, బ్రతికాడు అని సంతోషముతో ఆనందముతో భోజనాలు పెట్టి చూడండి అందరికీ. ఆమేన్. దేవుడు మనకు చెబుతూ ఉన్నాడు మాట, నువ్వు ఏ విత్తనాలైతే ఏడుస్తూ దేవునితో చెబుతావో సంతోషగానం అనే పంటను కోయబోతూ ఉన్నావు. నీకు దేవుడు ఏ విత్తనాలైతే ఇచ్చాడో అది పట్టుకుని ఏడ్చుచూ విత్తితే దేవుడు సంతోష పనలు కోసే కృపను నీకు దయచేయబోతున్నాడు. గట్టిగా గుర్తుపెట్టుకోండి, నేను చెప్పిందంతా ప్రార్థన కొరకే. నీకు ఏదొచ్చింది, అది వచ్చిందా, ఇది వచ్చిందా, ఇంకోటి వచ్చిందా అని చూడమాకండి. దేవుడు ఏది ఇస్తే అది దేవుడు ఏది ఇచ్చినా గొప్పేనండి. మోషేకి ఏమి ఇచ్చాడు?
కర్ర ఇచ్చాడు అంతే. కర్ర ఇచ్చి కింద పడేయమన్నాడు. పాము అయింది, పట్టుకో అన్నాడు. ఏమైంది? మళ్ళా కర్ర అయింది. అంటే అప్పుడు మోషే అనుకున్నాడు, కర్రలో లేదు, దాని మాటలో ఉంది. ఆమేన్. నీకు ఇచ్చిన దాంట్లో ఉండదు, ఆయన చెప్పిన దాంట్లో ఉంటుంది. హల్లెలూయా. వడిసి ఇచ్చాడు, అన్నీ కొట్టాడు. వడిసి ఏం చేయండి రా బాబు అంటే ఆడొత్తడు. చూసావా, ఆడు ఎవడో కొట్టలేకపోతున్నాడండి, నువ్వు కొట్టు అంతే. వడిసిచ్చి, ఆ వడిసికి బలాన్ని ఇచ్చి, ఆ వడిసికి విలువిచ్చి దావీదుకు శక్తినిచ్చాడు దేవుడు. హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో కూడా చేయబోతున్నాడు. గుర్తుపెట్టుకోండి. నీ ప్రార్థన మాటలు చేర్చుకుని మోకరించి ఏడుస్తూ విత్తనం వేస్తే నువ్వేం కోయబోతున్నావు? సంతోషం అనే పంట కోయబోతూ ఉన్నావు. నీకు ఇచ్చిన దాన్ని బట్టి దేవుణ్ణి కృతజ్ఞతాస్తుతులతో మరలా విత్తితే పనులను నువ్వు తీసుకెళ్ళబోతున్నావు. ఆ కృప మహిమ దేవుడు మీ అందరికీ దయచేయను గాక.